సర్పంచ్లకు సంబంధించినటువంటి అంశం పైన ప్రస్తుతం సర్పంచ్లంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. నల్ల బ్యాడ్జ్లతో నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. ఈ రోజు నుంచి దాదాపు 15 రోజులు పల్లె ప్రగతి కార్యక్రమం జరగనుంది. పల్లె ప్రగతి కార్యక్రమానికి సంబంధించి వారంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేస్తూ ఈ పల్లె ప్రగతిని బహిష్కరించాలి అంటూ కూడా వారు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. వారికి రావాల్సినటువంటి బకాయిలను వెంటనే ప్రభుత్వం చెల్లించాలి, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించాలి, సరైన గౌరవం ఉండాలనేటువంటి అన్ని అంశాలను తెరపైకి తీసుకొస్తూ సర్పంచ్లంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. సో దీనికంటే ముందు ప్రధానంగా కేసీఆర్ ఏదైతే కేంద్రం విషయంలో కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ, అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు సరిగా కేటాయించట్లేదు, సరైన న్యాయం చేయట్లేదని ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ అంశానికి సంబంధించి సర్పంచ్లంతా కూడా ఫైర్ అవుతూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం పైన. మరి కేసీఆర్ చేసేదేంటి, ఇక్కడ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేశారు అంటూ వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సర్పంచ్ల అంశానికి సంబంధించి నిజంగా కూడా ఒక గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి విషయంలో కూడా సరైన నిధులు ఇవ్వట్లేదు, కేటాయించట్లేదు. సొంత నిధులు, సొంత డబ్బులు అప్పు చేసి ఖర్చు పెట్టి అభివృద్ధి చేసినటువంటి సర్పంచులు సొంత డబ్బులను కూడా తిరిగి బిల్లులు, కనీసం పెట్టినటువంటి బిల్లులకు ఆమోదం తెలపట్లేదు అనేటువంటి విషయంపైన ఆగ్రహం వ్యక్తం అవుతున్నారు. ఒకవేళ కనుక బిల్లులు ఇస్తేనే ఈ పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొంటామంటూ వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ మరొక వైపేమో అసలు పెండింగ్ బిల్లులు అసలు లేవు, ఒక్క పైసా కూడా బాకీ లేదు తెలంగాణ ఈ స్థానిక సంస్థలకు అనేటువంటిది మంత్రి హరీష్ రావు చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా ఒక్క రూపాయి బకాయిలు కూడా లేవు. ఎవ్రీ మంత్ దీనికి సంబంధించినటువంటి నిధులు కేటాయింపు జరుగుతుందంటూ కేటీఆర్ ఒకవైపు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఎవరు చెప్తున్నది నిజం? ప్రభుత్వం చెప్తున్నటువంటిది నిజమా, అటు సర్పంచులు చెప్తా ఉన్నటువంటిది నిజమా అనేటువంటిది ఒక అనుమానం తలెత్తుతూ ఉంది క్షేత్రస్థాయిలో. సర్పంచులు అయితే డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి వారంతా కూడా వాపోతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. రాజ్ న్యూస్తో అనేక సందర్భాల్లో మాట్లాడారు, గ్రౌండ్ రిపోర్ట్ చేయడం జరిగింది రాజ్ న్యూస్. సర్పంచుల పరిస్థితులు, స్థితిగతులు ఎలా ఉన్నాయనేటువంటిది. కొద్దిమంది సర్పంచులు ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు సర్పంచ్ డ్యూటీ చేస్తూ సాయంత్రం పొట్ట గడవడం కోసం, అప్పులు తీర్చుకోవడం కోసం, ఇతరత్రా కారణాలను వారు ఏదైతే అభివృద్ధి విషయంలో వారు డబ్బులు పెట్టారో ఆ డబ్బులు తీర్చుకోవడానికి, అప్పులు తీర్చుకోవడానికి ప్రైవేట్ జాబులు కొంతమంది చేస్తూ ఉన్నారు, కొద్దిమంది కూలీ పని చేసుకుంటున్నారు. ఇక కొద్దిమంది సర్పంచ్ గిరి మాకొద్దు అంటూ రాజీనామా చేయడానికి సిద్ధమవుతుంటే, మరికొద్ది మంది మాత్రం మందు తాగి, గుళికల మందు తాగి ప్రాణాపాయ స్థితిలోకి చేరుకున్నటువంటి పరిస్థితి. చిట్ట చివరి వరకు అంటే ఐసీయూ వరకు వెళ్ళి తిరిగి ప్రాణాలు దక్కించుకున్నటువంటి సందర్భాలు కూడా చూసాం. వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్ళినటువంటి సందర్భంలో. సో తెలంగాణలో మాత్రం సర్పంచ్ల పరిస్థితి గ్రామాల్లో ఈ రకంగా ఉంది, ప్రభుత్వం ఏమో లేదు అని చెప్తా ఉంది. ఈ రకంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. మరి సెంట్రల్ సంబంధించినటువంటి ఏదైతే కేసీఆర్ ఆరోపణ చేస్తున్నారో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. 8 ఏళ్లలో తెలంగాణకు 2.52 లక్షల కోట్లు ఇచ్చామంటూ, అంటే 2,52,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి సహాయం చేసింది. అనేక రూపాల్లో, గ్రాంట్ల రూపంలో కావచ్చు, పథకాల రూపంలో కావచ్చు, నిధుల రూపంలో కావచ్చు, అనేక రకంగా సహాయం చేశాం, లెక్కలతో సహా మా దగ్గర ఉన్నాయనేటువంటిది అమిత్ షా చెప్తా ఉన్నారు. ఇటు కేసీఆర్ ఏమో కేంద్రం సహకరించట్లేదని చెప్తా ఉన్నారు. సో ఈ 2 ఫైట్లకు సంబంధించి సర్పంచులు ఒకసారి తెరపైకి వచ్చారు. మీరు కేంద్రాన్ని నిలదీస్తూ ఉన్నారు, కానీ మేము మాత్రం మిమ్మల్ని నిలదీయొద్దా అంటూ వారంతా కేసీఆర్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి మాకెందుకు నిధులు కేటాయించట్లేదు, మీరు చెప్తున్నటువంటి నిధులు విడుదలవుతే ఎందుకు ఆ పంచాయతీకి సంబంధించినటువంటి అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తూ ఉన్నారు, అంటే స్తంభింపజేసి పెట్టా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఎందుకు ఈ రకంగా జరుగుతూ ఉంది అనేటువంటిది క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంది. ప్రస్తుతం సర్పంచ్ల సమస్య ఏ రకంగా ఉంది తెలంగాణలో అనేటువంటి విషయం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గ్రౌండ్ రిపోర్ట్ డైరెక్ట్గా మా ప్రతినిధి సతీష్ స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్లతో, స్థానికంగా ఉన్నటువంటి నేతలతో డైరెక్ట్గా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మనతో పాటు మరిన్ని వివరాలు అందించడానికి సతీష్, ప్రధానంగా ఏ సమస్యలను తెరపైకి తీసుకొస్తా ఉన్నారు? నిన్న హరీష్ రావు మాట్లాడారు, కేటీఆర్ మాట్లాడారు మంత్రి.
అసలు నిధుల బకాయి లేదు, చాలా క్లియర్గా ఉంది, ఎప్పటికప్పుడు నిధులు కేటాయింపు జరుగుతుందంటూ వారు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం నుంచి. మరి సర్పంచ్లు ఒకవైపు అసలు ఆ నిధులు అందట్లేదు, అప్పు చేస్తున్నాం, బిల్లులు ఉన్నాయి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎవరిది నిజం అనుకునేటువంటి ఒక కన్ఫ్యూజన్ నెలకొనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు రెండు వెర్షన్లో. ప్రభుత్వం ఏమో క్లారిటీ ఏం లేదు, క్లియర్ అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. నిజంగా సర్పంచ్లు ఏం చెప్తా ఉన్నారు, మీ దగ్గర ఉన్నటువంటి వారు ఏం చెప్తా ఉన్నారు? మధు, మొత్తానికి గ్రామ పంచాయతీలే దేశానికి పట్టుకొమ్మగా చెప్తా ఉంటారు. ఆ గ్రామ గాంధీ చెప్పినట్టుగా అసలు ఆ గ్రామ స్వరాజ్యం అనేటువంటిది ఎక్కడ కనబడుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలంగాణ వ్యాప్తంగా తీసుకున్నట్లయితే అనేక గ్రామ పంచాయతీల్లో బిల్లులు పేరుకుపోయి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాటలను శిరస వహించి ఆ గ్రామాల్లో చేపట్టినటువంటి అభివృద్ధి పనులు అటు అభివృద్ధి పనులు అటు శ్మశాన వాటికలు కావచ్చు, పల్లె ప్రకృతి వనాలు కావచ్చు, దాంతో పాటుగా అనేక రకాల ఇవ్వాల్సినటువంటి బిల్లులు ఇవ్వకపోవడంతో సర్పంచులు అనేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాంతో పాటుగా పేరుకుపోయినటువంటి బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల పాలై మిత్తీలు కట్టలేక వడ్డీలు చెల్లించలేక అవస్థల పాలైనటువంటి సర్పంచులు అనేక మంది అసహనాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది అధికారానికి భయపడి బయటికి రాకపోయినా కొంతమంది తట్టుకోలేక ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక బయటికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రంగయ్యపల్లి గ్రామ పంచాయతీ వద్ద ఉన్నాం. గ్రామ పంచాయతీ పరిస్థితి అయితే మరీ అధ్వానంగా ఉన్నది. శిథిలావస్థలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ భవనం ఇది. పూర్తి స్థాయి లోపల శిథిలావస్థకు చేరుకొని కనీసం కూడా కనబడినటువంటి పరిస్థితి, అంటే దీనమైనటువంటి పరిస్థితిలో గ్రామ పంచాయతీ భవనం ఉన్నది. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి. దాంతో పాటుగా ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నట్టుగా బిల్లులు బకాయిలు లేవు, అన్ని ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామని మంత్రి హరీష్ రావు కావచ్చు ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి అసలు బిల్లులు పెండింగ్ ఉన్నాయని ఇటు సర్పంచులు, అటేమో ప్రభుత్వం బిల్లులు పెండింగే లేవని చెప్తా ఉన్నది. మరి ఆ బిల్లులు ఏ విధంగా చేద్దాం, వాళ్ళు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఏ రకంగా వాళ్ళు అవస్థలు పడుతున్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళతోనే మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. రంగాయపల్లి సర్పంచ్ గారు మనతో పాటు ఉన్నారు. మేడం, చెప్పండి, ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ బిల్లులు? మీకు సరిగా వస్తూ ఉన్నాయా? మాకు సరిగా వస్తలేవండి. మేము ఎస్టీఓలో చెక్కులన్నీ వేసి రావడం జరిగింది, అవి మళ్ళీ రిటర్న్ వచ్చినాయి. వస్తే మళ్ళీ ఉప సర్పంచ్ గారితో మళ్ళీ సిగ్నేచర్స్ పెట్టించి మళ్ళీ వేయించడం జరిగింది సార్. బిల్లులు అయితే సరిగా వస్తలేవు. ఏమేమి పనులు చేసిరు మీరు? మేము సైడ్ డ్రైన్స్ నిర్మాణం చేసినామండి, అక్కడ కనిపిస్తుంది కదా మీకు కొత్త సైడ్ డ్రైన్ నిర్మాణం, ఇక్కడ చేసినాం. మాకు జీపీకి పెండింగ్ ఉంది ఇప్పుడు. అంటే మరి ఈ డబ్బులన్నీ మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చి? మా సారు ఇప్పుడు ఈ పెట్టుబడి ఇదంతా టెన్షన్స్ అన్ని మీద వేసుకొని కూడా ఇప్పుడు ఎట్లయినా ఒరిజినల్ నేనైనా కూడా పనులు పెట్టుబడికి డబ్బులు తీసుకొచ్చేది అయితే తనే కదండి. ఇవన్నీ టెన్షన్స్ పెట్టుకొని మెంటల్ టెన్షన్, తనకు పెరాలిసిస్ కూడా వచ్చిందండి. ఇప్పుడు ప్రజెంట్ తన హెల్త్ కూడా బాగోలేదు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పల్లె ప్రగతి పనులు అని అంటారు. మరి ఆయన అట్లా ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఈ బిల్స్ రాక, ఈ డబ్బులు లేక మెడ మీద ఉన్న తాడు దగ్గర నుంచి కూడా మేము పెట్టి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పల్లె ప్రగతి పనులు అయితే మేము చేయము, బహిష్కరిస్తున్నాము అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నామండి మీడియా వాళ్ళకి. అంటే మొత్తానికి ఇప్పటికే 12-13 లక్షల పెండింగ్ ఉన్నదని చెప్తున్నారు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పనులు. అంటే ఒకవేళ పల్లె ప్రగతి కార్యక్రమాలు చేపడితే మరి మీ పరిస్థితి, అంటే దానికి సంబంధించి ఏమైనా నిధులు కేటాయింపు కానీ వాడుకోవడానికి ఏమైనా మార్గాలు చూపించిందా? నిధుల కేటాయింపు అనేది మాకు ఏం చెప్పలేదు. ఏ నిధులు ఉన్నాయి ఇంతవరకు వాడుకోండి అనేది ఏం చెప్పలేదు. ఇంతకుముందు ఉన్న దాంట్లో కూడా మీరు ఇంతవరకు వాడుకోండి, ఇంత చేయండి అనేది లేదు. చేయండి అంటారు. చేసిన తర్వాత ఈ మొరానికి బిల్లు రాదు, ఇది రాదు, మీరు ఇందులో ఉన్న వరకు చేయలేదు, లేని అన్ని చేసిండ్రు అని మళ్ళీ అప్పుడు అట్లా కిరికిర్లు పెట్టి మాకు డబ్బులు అనేటివి వస్తలేవు. అట్లా కొంత నష్టపోతాను, చేసిన వాటికి ఇట్లా కొంత చెక్కులు వేసి ఆ డబ్బులు రాక ఈ వడ్డీల మీద వేసుకొని ఇట్లా కూడా నష్టపోతాను. అంటే పనులు చేసేటువంటి సమయం లోపల కలెక్టర్లు కావచ్చు, డిపిఓలు కావచ్చు, మీకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ పనులు పూర్తి చేయాలని మీ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. మరి ఆ ఒత్తిడి తీసుకొచ్చినటువంటి అధికారులు ఏమంటున్నారు బిల్లుల విషయంలో? అధికారులు ఏమంటారంటే ప్రజాప్రతినిధులం కాబట్టి మమ్మల్ని ఏమైతే ఒత్తిడి చేయరు. ఇప్పుడు ఏమంటే అధికారుల పరంగా ఒత్తిడి చేస్తారు, సెక్రటరీలను ఒత్తిడి చేస్తారు, సెక్రటరీలు వచ్చి మమ్మల్ని ఒత్తిడి చేస్తారు.
రైట్, ఇది అంటే పరిస్థితి. మొత్తానికి గ్రామంలో చేపట్టినటువంటి పనుల కోసం, అభివృద్ధి పనుల కోసం అధికారులు పెట్టేటువంటి ఒత్తిడికి తలొగ్గి ఒంటిపైన ఉన్నటువంటి బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చాము, అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేశాము. అయినప్పటికీ కూడా మాకు రావాల్సినటువంటి బిల్లులు రాలేదు. మా భర్త అనారోగ్యం పాలై పెరాలసిస్ వచ్చి ఆ మానసిక ఒత్తిడి తట్టుకోలేక పెరాలసిస్ వచ్చి ఆ దవాఖాన పాలైంది అనేటువంటి విషయాన్ని సర్పంచ్ గారు చెప్తున్నారు. అంటే సర్పంచ్ గ్రామానికి ఒక పెద్దగా ఉన్నటువంటి సర్పంచ్ల పరిస్థితి ఇంత ఉన్నటువంటి దానికి తేడా ఎలా ఉందన్నటువంటి విషయాన్ని చూడొచ్చు. అదేవిధంగా రేగొండకు సంబంధించినటువంటి పెద్ద గ్రామ పంచాయతీ, రేగొండ గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ కూడా ఉన్నారు. చెప్పండి, మీ బిల్లుల పరిస్థితి ఏ విధంగా ఉంది? బిల్లులు అంటే అండి ఎక్కడికక్కడ జాప్యం జరుగుతున్నది. కేవలం బిల్స్ ఇప్పుడు మేము బిల్స్ పెట్టిన తర్వాత మేము మా జేబులోకి వెళ్ళి మేము డబ్బులు పెట్టి ఎదురు పెట్టుబడి పెట్టి మేము పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ బిల్స్ గురించి 5 నెలలు 6 నెలలు మేము ఆగాలి. మేము ఎదురు పెట్టుబడి పెట్టి మా పైసలు పెట్టి మళ్ళీ మేము బిచ్చగాళ్ళం అవుతున్నాం. గవర్నమెంట్ టైంకు ఎంబీలు చేయమంటే ఎంబీలు చేయలేనటువంటి పరిస్థితి. అధికారులే దానికో సర్కులర్ ఉండదు, దానికో రూపం ఉండదు, ఏమీ ఉండదు. కానీ చెయ్యండి అని ఒత్తిడి మాత్రం తీసుకొస్తున్నారు. మమ్మలను ఊరికి ఒక పెద్ద పార్లర్గా పని చేయించుకుంటున్నారు తప్ప మా సర్పంచ్లకు ఉన్నటువంటి కష్టాలేంది అని ఎవరు తీర్చలేకపోతున్నారు. ఇంతకుముందు వెనుకటికి సర్పంచ్ అంటే ఓ గౌరవం ఉండేది, ఓ హోందా ఉండేది, ఏమన్నా చేసినా కూడా ఉండేది కానివ్వండి. ఇప్పుడు మాకు తెలియకుండా ఈవెన్ మాకు ప్రోటోకాల్ కూడా పాటియకుండా ఇప్పుడు రైతు బంధు మొన్న దళితులకు ఎస్సీ లోన్స్ గిన ఇచ్చినారు, దళిత బంధు గిన ఇచ్చినారు. కనీసం మాకు చెప్పకుండా శాంక్షన్ అనేది జరిగింది. అవి అలాట్మెంట్ కూడా కనీసం మా సర్పంచ్లకు ఇంటిమేషన్ లేదు. అంటే సర్పంచ్లు అంటే మమ్మల్ని అంతా తీసి పడేస్తున్నారు. ఎప్పటికైనా తగిన శాస్తి జరుగుతుందండి గవర్నమెంట్కి. ప్రతి ఒక్క సర్పంచ్ బాధలనే ఉన్నాడు. ప్రతి ఒక్కరు టైం గురించి వేచి చూస్తున్నారు. కంపల్సరీ కేసీఆర్ గద్దె దిగే ఛాన్స్ కంపల్సరీ ఉంది. అందరు సర్పంచ్లు వ్యతిరేకంగా ఉన్నారు. ఇక్కడ రంగాయపల్లి సర్పంచ్ గారు చెప్తున్నారు, మీరు చెప్తున్నారు అసలు బిల్లులే రావడం లేదంటున్నారు. మరి అటు మంత్రులు హరీష్ రావు కావచ్చు, దయాకర్ రావు కావచ్చు, మేము బిల్లులు ప్రతి నెల క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాం, ఈ మంత్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. అసలు ఏది నిజం? అసలు బిల్స్ అంటే అండి ఇప్పుడు మేము వర్క్ చేసినాము, తర్వాత ఎంబీ కావాలి, ఎంబీ రికార్డ్ అవుతుంది. ఎంబీ రికార్డ్ అయిన తర్వాత ఎంపీడీ ఆఫీస్లో బిల్స్ చెక్స్ అనేటివి జనరేట్ అవుతాయి. జనరేట్ అయినాక ఎస్టీఓకి పంపిస్తారు. ఎస్టీఓల దగ్గర ఆపేస్తున్నారు. అక్కడ అకౌంట్స్ అనేటివి ఫ్రీజ్ అవుతున్నాయి. ఇక్కడ పాస్ కాగానే కాదు కదా. సంతోషం అనిపిస్తుంది, టైంకి బిల్స్ వస్తాయి, ఇంకా ఉత్సాహంగా పనిచేసేందుకు ఉన్నాం. ఈవెన్ మేము సర్పంచ్లో ఒక పెన్షన్ ఇప్పియలేని స్టేజ్లో ఉన్నామంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పటివరకు పెన్షన్స్ అనేటివి కూడా డ్యూనే ఉన్నాయి. ఒక రేగొండ మండలంలోనే 1 కోటికి పైగా ఇప్పుడు మనీ పెండింగ్లో ఉన్నది. మరి ఇవన్నీ ఎట్లా పెండింగ్ ఉంటాయి? అంటే మేమేమన్నా అబద్ధాలు ఆడుతామా? మరి ఇప్పుడు చెక్కులు చూస్తే తెలుస్తాయి కదా, మండల ఆఫీస్కి వెళ్ళి అన్ని చెక్ చేస్తే తెలుస్తాయి కదా అండి. అంటే ఒకప్పుడు ప్రభుత్వం ఒక మాట చెప్పిందంటే అది ఒక బాండ్ రూపకంలో ఉన్నటువంటి అంటే అవుతుంది అనే నమ్మకం ఉండే. కానీ మీరేమో చేసిన పనులను కూడా ఆ బిల్లులు చెల్లించేటువంటి సమయం లోపల ఇది కాదు అది కాదు అని కొర్రీలు కూడా పెడుతున్నారు అంటున్నారు. మరి ఆ ఇబ్బందులు మీకు ఏమైనా ఉన్నాయా? అవునండి, ఇప్పుడు చేసిన పనికి ఫస్ట్ ఎంబీ అనేది లేక వాళ్ళకి ఇచ్చినటువంటి ఆదేశాలు, అధికారులకు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటి? ఎంబీలు రికార్డ్ చేసినట్టయితే చెక్స్ అని చెక్స్ జనరేట్ అయితే ఎస్టీఓకి పంపించుకుంటాం. మళ్ళీ ఎస్టీఓలో ఫ్రీజింగ్ ఉంటుంది కాబట్టి ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు అధికారుల చేత ఎంబీలు రికార్డ్ చేయకుండా. ఏందండి, ఒక పని చేసిన తర్వాత ఎన్ని నెలలు ఆగాలండి? పోయినసారి పల్లె ప్రగతి అప్పుడు మేము స్కూల్లో పెట్టాం హాస్టల్లో బాత్రూమ్స్కి, ఇప్పటి వరకు ఎంబీ రికార్డు కాలేదు, ఇప్పటి వరకు మాకు డబ్బులు రాలేదు. అంటే ఎంతగానో అని మేము పెట్టుబడి పెట్టుకుంటూ పోతాం. మాకంటూ మా పర్సనల్ లైఫ్ అనేది కూడా ఉంటుంది కదా. ఎంతసేపు పెట్టుబడి పెట్టి 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 అప్లాపాలు అవుతున్నాం. ఈవెన్ అప్పుడప్పుడు టెన్షన్ రాత్రి కూడా ఏమనిపిస్తుంది, ఇప్పుడు మళ్ళా పల్లె ప్రగతి స్టార్ట్ అయింది, ఎవరు వస్తారు, ఏ అధికారం వస్తాడు, ఏం బెదిరిస్తారు, ఏంది? సర్పంచ్లను చాలా హీనంగా చూస్తున్నారండి. అంటే మరి మరొక వైపు ఏం చెప్తుందంటే కేంద్ర ప్రభుత్వం కారణంగానే ఆ నిధులు వచ్చేటువంటి దానిలో లేట్ అవుతుంది, కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు వస్తలేవు అని అంటారు, రైట్. మరి ఇంతకుముందు ఇప్పటి వరకు జరిగినటువంటి ఇప్పుడు ట్రాక్ అవి ఎక్కడి అంటే ఎన్ఆర్ఈజీఎస్ నుంచి వచ్చినాయి కాకుంటే ఇప్పుడు అవైతే వస్తున్నాయి కదా కట్టిన వాళ్ళకు.
ఇక్కడ అధికార పార్టీ వాళ్ళకైతే ఒకటి ఉన్నది, అధికార పార్టీ లేని వాళ్ళకు ఒకటి ఉంది. ఈవెన్ అధికార పార్టీ లేని వాళ్ళకు ఆ ఊరిలో ఉండబడినటువంటి వర్క్స్ కానివ్వండి, ఆ ఊరికి ఇప్పుడు నా రేగొండే ఉంది, నాకు మొన్నటి బడ్జెట్లో సీసీ రోడ్ శాంక్షన్ అయినాయి. నేను అధికార పార్టీ సర్పంచ్ని కాదు కాబట్టి నా నిధులు ఇంకో దిక్కు మళ్లించడం జరిగింది. ఇది ఎంతవరకు అండి చెప్పండి? అంటే ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించినట్టు దాంట్లో రేగొండ లేదా, లేకుంటే ఇది ఏమన్నా పాకిస్తానా? మరీ అట్లా వ్యవహరిస్తారు సర్పంచ్లు అన్నాక. ఇప్పుడు అతీతంగా మొత్తం ఊరికి జనాలకు వాదనేమో ఇది, కానీ అధికార పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులు కూడా నిన్న మొన్న గ్రామ సభలను బహిష్కరించి మేము పల్లె ప్రగతిని బహిష్కరిస్తామని చెప్తా ఉన్నారు. అంటే మొత్తానికి ఆ తీవ్రత ఉందా, లేకుంటే ప్రభుత్వం మీద కోపంతో చేయాలని చేస్తున్నారా మీరు? లేదండి, ప్రభుత్వం మీద కోపం అనేది లేదు. ఇప్పుడు నిన్న మొన్న మీరు చూశారు, ఎక్కడ కానివ్వండి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే పెద్ద ఎత్తున బహిష్కరణలు చేశారు. పల్లె ప్రగతి రించారు, వాళ్ళనే ఎక్కువ వ్యతిరేకత ఉన్నది. వాళ్ళే రోడ్ల మీదకి వచ్చి కూర్చొని రాస్తారోకు చేస్తారు. ఈ ప్రభుత్వాన్ని దించే దశగా అధికార పార్టీకి సంబంధించిన సర్పంచ్లే ఎక్కువ మంది ఉన్నారు. రైట్, మరో సర్పంచ్ మనతో పాటు ఉన్నారు. మీది ఏ గ్రామం అండి, మీ పరిస్థితి ఏంటి? నమస్తే, నా పేరు బండారు దేవేందర్, మా భార్య సర్పంచ్, మాది రూపురేటిపల్లి. సర్పంచులకు ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు. గ్రామ స్థాయిలో ఒక గ్రామం అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందనే ఒక నినాదంతో ఈరోజు మేము మాలాంటి యువకులం ఈరోజు ఏదో గ్రామానికి అభివృద్ధి చేయాలి, అందులో మేము భాగస్వామ్యం కావాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మేము పార్టిసిపేట్ చేశాము, అందులో గెలుపొందాము. ఈ రోజున చాలా దయనీయ పరిస్థితి ఏర్పడ్డది సర్పంచులకు. గ్రామ స్థాయిలో ఒక్కొక్క సర్పంచ్ లక్షలాది రూపాయలు పెట్టి అభివృద్ధి పనుల పేరు మీద ఆస్తులు అమ్ముకొని ఈ రోజున పార్టిసిపేట్ చేసి అభివృద్ధి పనుల్లో పాల్గొంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నది. దానికి మంత్రివర్యులు దయాకర్ రావు గారు ఏమనంటే సర్పంచులను సస్పెండ్ చేస్తానంటారు. అవసరం ఉన్నది ప్రభుత్వానికి. ఏ కొంచెం చిత్తశుద్ధి ఉన్నా సర్పంచులను సస్పెండ్ చేస్తామని చెప్పే మీరే వారు చేసిన అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వాలనే కనీస ఇంగిత జ్ఞానం గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రివర్యులకు, ముఖ్యమంత్రి గారికి లేకపోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు లక్షలాది సర్పంచులు వాళ్ళు ఆస్తులు అమ్ముకొని ఇలా ఈ రోజున అభివృద్ధి పనులు చేస్తుంటే కనీసం నిమ్మకు నీరెత్తని వ్యవహారంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరించి కనీసం చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడం చాలా దురదృష్టకరం. నాకు 7,50,000 రూపాయల నిధులు నేను చేసిన అభివృద్ధి పనులకు ఇంతవరకు కనీసం ఎంబీ చేయలేని దుస్థితిలో ఉంది. గతంలో ఒక గ్రామ పంచాయతీకి పడే అమౌంట్ను ఈరోజు మీరు రాజనీతి దయచేసి నేను 2019 ఫిబ్రవరి 2వ తారీఖు నాడు ఇక్కడ సర్పంచ్గా మా భార్య ఎన్నికైన రోజు రూపేటిపల్లి గ్రామ పంచాయతీకి 2,94,000 రూపాయలు గ్రామ పంచాయతీ పడేది. దాన్ని 6 నెలల తర్వాత 2,43,000 రూపాయలు పడ్డాయి. తర్వాత 2,83,000 పడ్డాయి. ఈ రోజున 1,31,000 రూపాయలు పడుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం నిధులు వేస్తే రాష్ట్ర ప్రభుత్వం తన స్వలాభం కోసం నిధులను రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా మంచిదే. ఈ నిధుల్లో కోత పెట్టి ఈరోజు గ్రామ పంచాయతీలను అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నామని గొప్పలు చెప్పే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి ఆమడ దూరంలో గ్రామాలను ఉంచాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తున్నాయి. ఈ ఘనత గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి. ఈరోజు ప్రజలు సర్పంచులు రోడ్డునెక్కే పరిస్థితి. అధికార పార్టీ వారే ఎక్కువ బహిష్కరిస్తున్నారు. ఎందుకు బహిష్కరిస్తున్నారని ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి వారు ఏమంటున్నారు, అధికారులు జిల్లా స్థాయి అధికారులతోని ఈరోజు సర్పంచులను బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఎందుకు అంటే ఈరోజు మీరు పనులు చేయకపోతే ఇబ్బందిగా మీ బిల్లులను చెల్లించలేమని, ఒకవేళ చెల్లించిన బిల్లులలో కూడా మేము రికవరీ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ
బెదిరింపుల వల్లనే ఈరోజు సర్పంచులు ఎంతో కొంత అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం అవుతున్నారే తప్ప ఏ కొంచెం అది లేదు. ఈరోజు శ్మశాన వాటికలు కట్టించుకున్నారు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, నర్సరీలు పేరు మీద లక్షలాది రూపాయలను ఈరోజు సర్పంచులు వాళ్ళ సొంత డబ్బులు పెట్టినా కానీ పూర్తి స్థాయిలో బిల్లు చెల్లింపుల్లో చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మీరు గతంలో చూస్తే వికారాబాద్లో ఒక సర్పంచి తను పెట్టిన మన నిధులు అభివృద్ధి చేసిన నిధులు రాక ఆర్థిక ఇబ్బందులతో మందు దాగి చనిపోయాడు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఆత్మకూరులో సర్పంచ్ భార్యాభర్తలు కరువు మేము ఇంటి సామాన్ తెచ్చుకొని ఈ రోజున మేము బాగుపడతాం, మాకు రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి, గ్రామాలు అభివృద్ధి చేస్తాను అనే మీరు చెప్పే ముసుగులో అభివృద్ధి చెందుతున్న గ్రామాలనే ఆ పదాన్ని పక్కకు పెట్టి పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఇబ్బందులను ఒకసారి వెలుగులోకి తీసుకొచ్చి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. గౌరవ మంత్రివర్యులు ఇటువంటి పరిస్థితి వస్తుందని మీరు భావించిల్లా? అసలు ఆ టీఆర్ఎస్లో అభివృద్ధి చెందుతుందని భావించాలి, కానీ మీ గ్రామంలో బిల్లులు రాక ఇబ్బందులు పడి మీ కళ్ళలో చూస్తేనే అర్థమవుతుంది మీ ఎంత బాధతో మీరున్నారో. మీ కంట నిండా కన్నీరు కనబడుతున్నటువంటి పరిస్థితి. అసలు మీరు అంత ఇది అనుకున్నారా ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో ఇట్లా అవుతుందని? గ్రామ స్థాయిలో ఒకసారి దయచేసి ఇక పల్లె ప్రగతికి సంబంధించినటువంటి ఈ పథకానికి సంబంధించిన ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకోవడం జరిగిందో ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టుగా సర్పంచులు చెప్పేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. నిధుల కేటాయింపులు లేవు, కనీసం ఖర్చు పెట్టినటువంటి అభివృద్ధి పనుల కోసం ఖర్చు పెట్టిన డబ్బులకు సంబంధించినటువంటి బిల్స్ రావట్లేదు అనేటువంటి ఆవేదన ఇంతసేపు చూసాం. అనేక మంది సర్పంచులు రాష్ట్రంలో దాదాపు మెజారిటీ సర్పంచులంతా కూడా వారు ఖర్చు పెట్టినటువంటి అభివృద్ధి పథకాలకు సంబంధించి 5 లక్షల నుంచి 10 లక్షలకు సంబంధించినటువంటి వారికి బిల్స్ రావాల్సి ఉంది. బిల్స్ ఒక దగ్గర క్లియర్ అయినప్పటికీ మిగతా దగ్గర అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తూ ఉన్నారు. సో అక్కడ నుంచి క్లియరెన్స్ రావట్లేదు, అప్పుల పాలవుతున్నారు, ఆత్మహత్యలకు పాల్పడేటువంటి పరిస్థితులు క్రియేట్ అవుతూ ఉన్నాయి అనేటువంటిది ఆవేదన చెందుతూ ఉన్నారు. కొద్దిమంది ఆరోగ్యం ఖరాబ్ అవుతున్నటువంటి పరిస్థితి, పారాలసిస్ రావడం, ఇంకా ఇతరత్ర వ్యాధులు, టెన్షన్ వల్ల ఇతరత్ర వ్యాధులకు గురవుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇందాక వరంగల్ నుంచి చూసాం, అక్కడ ఉన్నటువంటి సర్పంచ్లంతా కూడా ఎంత ఆవేదనతో ఉన్నారు, ఏ రకంగా ఆవేదన చెందుతూ ఉన్నారు అనేటువంటి అంశానికి సంబంధించి ఒకసారి మాట్లాడదాం. బండారు రామ్మోహన్ రావు గారు, విశ్లేషకులు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. బండారు రామ్మోహన్ గారు నమస్తే అండి. మనం ఇందాక వరంగల్ నుంచి డైరెక్ట్గా సర్పంచ్లే వారి ఆవేదన వ్యక్తం చేశారు, మీరు లైవ్లోనే ఉన్నారు, విన్నారు. ఆ రకంగా ఆ పరిస్థితి అంటే కొద్దిమంది పుస్తలతాడు అమ్ముకున్నటువంటి పరిస్థితి, శరీరం పైన ఉన్నటువంటి పుస్తలతాడులు, ఆ అప్పులు తాళలేక, అప్పులకు సంబంధించి మిత్తిలు కట్టలేక, ఇంకా కొద్దిమంది ఏమో ఆవేదన చెందుతూ ఉన్నారు. సమయం కోసం వేచి చూస్తూ ఉన్నాం. సర్పంచ్ అంటే ఇంతకుముందు గౌరవం ఉండేది, కానీ ప్రస్తుతం సర్పంచ్ అంటే వాల్యూ లేదు. ఊర్లో కనీసం ఒక పెన్షన్ ఇప్పించలేనటువంటి స్థితిలో సర్పంచ్ ఉన్నాడు, ఎందుకు మేము ఎన్నిక కావడం అనేటువంటి ఆవేదన చెందుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ గట్టిగా ఏదైనా మాట్లాడితే సస్పెండ్ చేస్తాం, చెక్ పవర్స్ రద్దు చేస్తామంటూ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా సర్పంచ్ల సిచ్యువేషన్ రాష్ట్రంలో ఎట్లా ఉంది, ఏం చెప్తారు సార్? మీ అధ్యయనంలో మీరు ఏమేమి అంశాలు చూశారు? మధు గారు, ఎస్, ఇప్పటిదాకా మన సర్పంచ్ గారు ఆవేదన విన్నాం. ఎస్, ఈ సర్పంచ్ కాదు, నేను దాదాపు రోజు ఒక 2-3 సర్పంచ్తో మాట్లాడుకుంటాను. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు కనుక వాళ్ళ సమస్యలు చెప్పుకుంటే ఎట్లా ఉంటుంది గ్రామ పంచాయతీల పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటాం. సర్పంచుల కష్టాలు చూస్తే రాస్తే రామాయణం, విట్టే భారతం అవుతుంది. వాళ్ళ అంగట్టు అన్ని ఉన్నాయి కానీ అల్లున్నట్లు షెల్ ఉన్నట్టు. మరొకసారి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే అవైలబుల్ బ్యాలెన్స్ అని వస్తుంది మనకి. తెలిసిన జనరల్ గా మనం ఆన్లైన్ అకౌంట్ చూసుకుంటే మన బ్యాంకులో అమౌంట్ ఉంటే, అవైలబుల్ అమౌంట్ ఉంటే మనం చెక్ పాస్ చేస్తుంది. చెక్ రాసినా లేకపోతే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అయినా, ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ వేస్తే వస్తాయి. ఇక్కడ ఏమో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఒక 5-6 సీనియర్ సర్పంచ్తో మాట్లాడితే వాళ్ళ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి కానీ ఎస్టీఓలో పాస్ కావాలి. యాక్చువల్ గా మీరు అన్నారే ఒక్క చోట పాస్ అయ్యి ఒక చోట పాస్ కావాలంటే నేను మొత్తం దాన్ని అనుభవం చేస్తున్నాను. బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, పైనుంచి వేశారు, కానీ రిలీజ్ చేయడానికి మళ్ళీ వాళ్ళ బ్యాంకులో ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవాలి కదా, అందుకని ఏం చేస్తున్నాడు, దాన్ని ఆపుతున్నారు. ఎక్కడ ఆపుతారు అంటే, సర్పంచులు చెక్కు రాస్తే ఆ చెక్కు మన సబ్ ట్రెజరీ ఆఫీస్కి వెళ్ళాలి. వాళ్ళు ఏం చేయాలంటే దాన్ని క్లియర్ చేయాలి, చేస్తేనే వాళ్ళు అప్పుడు బ్యాంక్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇక్కడ ఆపుతున్నారు. మధ్యన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వ్యవస్థను వేస్తున్నారు. ఇక్కడ ఆపుతున్నారు. ఎన్ని చెక్కులు పట్టుకపోయినా అవుతున్నాయి.
రెండోది మీరు అన్నట్టు మధు గారు 5 నుంచి 10 లక్షలు కాదు, కొన్నిసార్లు 15-20 లక్షలు కూడా. అంటే గ్రామాల్లో ఆ పనులు చేయడం చేపట్టడం తప్పట్లేదు, కానీ చేపట్టినప్పుడు దానికి డబ్బులు ఉన్నాయా లేవా, బడ్జెట్ ఉందా లేదా, మనం సకాలంలో బిల్లులు చెల్లిస్తామా లేవా చేయాలి కదా. ఉదాహరణకు ప్రతి గ్రామం మీకు డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనము, మన శ్మశాన వాటిక, ఇవన్నీ కంపల్సరీ చేశారు, మంచిగా ఇవన్నీ. కానీ ఇవన్నీ ఒకేసారి మీరు దాదాపు 20 నుంచి 30 లక్షల రూపాయలు అమౌంట్ సర్పంచులు ఖర్చు పెట్టున్నారు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, సర్పంచులలో 10% మంది మాత్రమే కొంచెం ధనవంతులు ఉన్నారు. మిగతా 90% ఉన్నారు. సగం మంది SC ST BC వర్గాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి డబ్బు లేదు. వీళ్ళ తరఫున ఎవరో బతికినాడో బామానో ఊళ్ళో బదనాం అవుతాం కదా చేయిస్తున్నారు. వాళ్ళకు ముఖమేటలు చూపించుకోవాలి, వీళ్ళకి అట్లా చేయాలి. అందుకని నేను కాక మొన్న వికారాబాద్ జిల్లాలో మనకు రంజిత్ రెడ్డి గారు MP గారు ముందట ఒక మహిళ ఏడ్చింది, బోర్ని ఏడ్చేసింది, కళ్ళని పెట్టుకుని, సార్ నేను అప్పుల పాలైనా చచ్చిపోవడం ఉండాలని ఏడ్చింది. సిరిసిల్ల మన KTR గారి నియోజకవర్గం, అక్కడ సర్పంచుల సంఘం అంతా కలిసి బహిష్కరించి మేము ఇవాళ మొదలవుతుంది, ఇవాళ 3 జూన్ కదా, ఇవాళ నుంచి మన పట్టణ ప్రగతి ఇవాళ మొదలవుతుంది. పల్లె పట్టణ ప్రగతిలో చేసిన వాటికి బిల్లులు రాకపోతే ఎవరిని అమ్ముతాడు, ఎవరు ఇట్లా చేస్తాడో సమస్య. అందుకనే డబ్బులు అకౌంట్ లో కనపడుతున్నాయి, కానీ అకౌంట్ లో డబ్బులు తీయడానికి వీళ్ళు అంటే చెప్తున్నా కదా, కళ్ళ ముందు తినే వస్తువు ఉంటే దాన్ని తినకుండా చేతులు కట్టేసినట్టు ఇవాళ మీరు ఈ బిల్లులు చెల్లించండి, మిగతా వాళ్ళు ఎవరు పని చేయరు, ఇప్పటికీ బదనామయ్యారు. అట్లాగే మళ్ళీ ఏమైనా పని చేయించమని ఇప్పుడు ఆదేశాలు వస్తున్నాయి. మళ్ళీ గ్రామంలో సున్నమేయించడం మంది పెడితే, ముళ్ళ తుప్పలు తొలగించడానికి మంది పెడితే, రోడ్ల పక్కన మురం పోయే మంది పెడితే, పారిశుద్ధ్యం మంది పెడితే అన్ని పనులు చేయబడుతున్నారు. ఇప్పటికే ట్రాక్టర్ కొన్నారు, ట్రాక్టర్ కొన్న బిల్లులు ఇన్స్టాల్మెంట్ పోతున్నాయి. వీళ్ళు ఇచ్చే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు అన్నింటిలో కూడా చిన్న పంచాయతీ కూడా అంటే నిర్వహణ ఖర్చులు పెరిగినాయి. మంది గారు ఉదాహరణకు చిన్న పంచాయతీ ఆదాయం తక్కువ ఉంటుంది, వాళ్ళను ట్రాక్టర్ కొనమన్నారు. ఆ ట్రాక్టర్ లోన్ ఇచ్చిన వాడికి ఈ అకౌంట్ నుంచి డైరెక్ట్ గా అంటే మనం ఏదైనా వెహికల్ లోన్ తీసుకుంటే ఎట్లా కట్ అవుతుందో ఈ గ్రామ పంచాయతీ అకౌంట్ నుంచి వాళ్ళకి కట్ అయిపోతుంది అమౌంట్ ఆటోమేటిక్ గా. అంటే హల్లి సున్నా డబ్బులు వస్తున్నాయి పోతుంటాయి, వీళ్ళకి ఏం తెలియదు. అందుకని ఏమంటే సర్పంచుల పరిస్థితి ఎంత హీనాతీనాలు ఉందంటే, నేను కూడా చేశాను కదా, అప్పుడు సర్పంచ్ ఒక గ్రామ పెద్ద సర్పంచ్ అనేవాడు గ్రామంలో ఒక హుందాగా బతికే పెద్ద మనిషి. కానీ వాళ్ళు ఏమైందంటే సర్పంచ్ అంటే పరువు పోగొట్టుకునే మనిషి. ఎట్లా అంటే మీరు ప్రతిదీ కూడా ఒక మస్కూరు అంటే ఆ BRE లాగా, అంటే ఇదివరకు మస్కూరి అనేవాళ్ళు, గ్రామ సేవకుడు మస్కూరి అనేవాళ్ళు. అంతకన్నా అధ్వానం అయిపోయింది. అధికారులు వచ్చేసి సర్పంచులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, నీ పదవి పోతుంది, ఏం చేస్తావు చెప్పు, ఇది కట్టి అది చేయమని అంటున్నారు. ప్రజలది కూడా ఎత్తున్నా కానీ నువ్వు చేయమని ప్రజల నుంచి వస్తుంది. ఇటు అధికారుల మధ్య అటు ప్రజల మధ్య ముఖ్యంగా డబ్బులు రాక సర్పంచులు కష్టాలు పడుతున్నారు. మరొకగా చెప్పాలంటే వాళ్ళు చెప్పుకుంటే ప్రాణం పోతుంది, చెప్పుకోకుండా మానం పోతుంది అన్నట్టుంది. చెప్పుకుంటే మానం పోతుంది, సర్పంచ్ ఇంతేనా అంటారు, చెప్పుకోకుండా అసలు ప్రాణమే పోయేటట్టుంది. అందుకని చాలా మంది అరువు కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కొట్లాడుతుంది కదా మధు గారు. ఈ పరిస్థితి పెండింగ్ బిల్లుల కోసం సర్పంచులు పోరుబాట పడినటువంటి పరిస్థితి చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పల్లె ప్రగతికి సంబంధించినటువంటి కార్యక్రమాలను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు. బిల్లుల కేటాయింపుకు సంబంధించి బిల్లుల క్లియరెన్స్ వస్తేనే పూర్తి అభివృద్ధి పథకాల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటామంటూ వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని వివరాలు అందించడానికి. నిజంగా సర్పంచులు ఏ అంశాలను తెరపైకి తీసుకొస్తా ఉన్నారు? ప్రభుత్వం ఒక వెర్షన్ చెప్తా ఉంది, సర్పంచులు ఒక వెర్షన్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీరు దీనికి సంబంధించి కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతున్నటువంటి తీరును కూడా ఈరోజు సర్పంచులు తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. మీరేమో నిధుల కోసం కేంద్రాన్ని అడగొచ్చు, మేము ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగొద్దు, స్థానిక సంస్థలు ఎందుకు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు అనేటువంటి దిశగా వారు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎస్ చంద్రశేఖర్, స్థానికంగా సర్పంచ్లకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఏ అంశాలు తెరపైకి వస్తున్నాయి, ఎక్కడెక్కడ ఎంత బిల్లులు పెండింగ్ ఉన్నాయి మీ ప్రాంతాల్లో? థ్యాంక్ యూ మధు. పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అంటారు, ఎందుకంటే గో బ్యాక్ టు విలేజెస్ అని కూడా నినాదాలు ఇచ్చినటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఈ క్రమంలో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చేసినటువంటి అప్పులు చేసినటువంటి పనులకు బిల్లులు రాక బిల్లులు పెండింగ్ ఉండి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి సర్పంచులది ఉన్నది. సర్పంచులు బహిరంగంగానే బయటకు వచ్చారు, బయటకు వచ్చి వాళ్ళ నిరసన గళాలు కూడా వినిపించినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మనకు రావాల్సినటువంటి బిల్లులు ఇవ్వండి, ఎందుకంటే మీరు గొప్పలకు పోయాము, ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ప్రమాణం చేసినాము ఎన్నికల సమయంలో, దాన్ని ఫుల్ఫిల్ చేసేటువంటి నిబద్ధం అప్పులు చేసి పనులు చేపట్టాము, దానికి రావాల్సినటువంటి బిల్లులు సకాలంలో రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అనేటువంటి కోణంలో సైతం
అనేక మంది సర్పంచులు రోడ్డు మీదకి వచ్చినటువంటి దుస్థితి ఉంది. ఈ క్రమంలో దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులన్నీ కూడా అధికార విపక్ష అనేటువంటి తేడా లేకుండా వందలాది కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ ఉన్నది. ఆ బకాయిలన్నీ కూడా ఎప్పుడు వచ్చేది, మేము తీసుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసినప్పటికీ కూడా బిల్లులు రాకపోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నాం అనేటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. ఖచ్చితంగా చేసినటువంటి పనులకు బిల్లులు ఇవ్వాలనేటువంటి డిమాండ్తో ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. మొన్నటి వరకు కూడా ఎంపీడీఓతోని ఇతర అధికారులతోని స్థానిక సంస్థలు ఇటు పల్లె ప్రగతి కావచ్చు, పట్టణ ప్రగతి కావచ్చు, దీనిలో రివ్యూ చేసేటువంటి క్రమంలో మేము రాము, బహిష్కరిస్తామని చెప్పేసి ఘంటాపథంగా చెప్పారు. అయితే రాష్ట్ర మంత్రి లేదా స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు నయానో భయానో వాళ్ళు మచ్చిక చేసుకొని పాల్గొనేలా కొంత చర్యలు చేసుకున్నారు, దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ కూడా వాళ్ళది అధోగతి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అప్పులు తిరిగి చెల్లించాలంటే చెల్లించకుండానేమో ఇచ్చినవాడు ఊరుకునేటువంటి పరిస్థితిలో లేడు, పని చేయకపోతేనేమో పస్తులు ఉండాల్సినటువంటి పరిస్థితి. ఈ దుస్థితిని గట్టెక్కాలంటే తామకు డబ్బులు రావాల్సిందే, తాము చేసినటువంటి న్యాయబద్ధమైనటువంటి పనులకి డబ్బులు రావాలనేటువంటి డిమాండ్తో ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మధు, ఎస్, అంటే స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసేలాంటి కార్యక్రమం జరుగుతూ ఉంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వారు సర్పంచులు వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అంటే ఒక పెన్షన్ ఇప్పించలేనటువంటి పరిస్థితికి సర్పంచ్ దిగజారిపోయాడు. కనీస విలువ లేదు, ప్రోటోకాల్ లేదు. ఎక్కడైనా నోరు అంటే వారి బాధ చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసి మాట్లాడినప్పటికీ స్థానిక ఎమ్మెల్యేల నుంచి, స్థానికంగా ఉన్నటువంటి మంత్రుల నుంచి తీవ్రమైనటువంటి బెదిరింపులు వస్తూ ఉన్నాయి. సస్పెండ్ చేస్తామనేటువంటి రీతిలో, అలాగే కొద్దిమందిపై కేసులు పెడతామనేటువంటి రీతిలో బెదిరింపులకు పాల్పడుతున్నారు అనేటువంటి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారి సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఓవరాల్గా? నిజంగా ఇట్లాంటి సంఘటనలు ఎక్కడెక్కడ పునరావృతం అయ్యేటువంటి పరిస్థితి, కొద్దిమంది అనారోగ్యం పాలవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ అంశానికి సంబంధించి సర్పంచ్లు ఏం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఎస్, ఖచ్చితంగా మధు, చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గ్రామానికి ప్రథమ పౌరుడు, కేంద్ర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఫండ్స్ ఏదైనా ఉంటే, పథకాలు ఏదైనా ఉంటే ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలను చైతన్యవంతం పరిచి ప్రజలను భాగస్వామ్యం చేయాల్సినటువంటి పొజిషన్లో మంచి గౌరవప్రదమైనటువంటి స్థానంలో సర్పంచ్ ఉన్నాడు. అయితే సర్పంచ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం అనేది ఎక్కడ కనపడపోయింది. ఎందుకు కనబడతలేదు అంటే డబ్బులు కావాలి. ప్రతిదానికి కూడా ధనం మూలం ఇదం జగత్తు, ప్రతిదానికి డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి వ్యవస్థలో ఆయన అప్పటికే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళ దగ్గర, పక్క వాళ్ళ దగ్గర అప్పులు చేసి డబ్బులు తీసుకొచ్చి డెవలప్మెంట్ యాక్టివిటీస్, వెల్ఫేర్ యాక్టివిటీస్లో పాల్గొన్నాడు. కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేసే ఉద్దేశంతో ఉన్నాడు. అయితే పనులు ఈ వ్యవస్థ లోపల, ఈ సర్కార్ లోపల తాము గొప్పగా ఊహించుకున్నాము, ఈ బంగారు కళలు కన్నాము మేము, అయినప్పటికీ కూడా తమ పాచికలు పారట్లేదు. కనీసం ఇంతకుముందు ఉంటే ఒక ఎమ్మెల్యేతోనో ఒక ప్రజాప్రతినిధితోనో దగ్గర సంబంధాలు ఉంటే ఫండ్ తీసుకొచ్చి ఏదో టెండర్ వేసుకొని అభివృద్ధి పనులు చేసేటువంటి వెసులుబాటు ఉండేది. దానిలో రూపాయో 2 రూపాయలు మిగిలేది అని బహిరంగంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చేసినటువంటి పనులకే బిల్లులు దిక్కులేని పరిస్థితి ఉంటే గూడు ఎవరికి చెప్పుకోవాలి? బెదిరింపులు ఎక్కువైతున్నాయి, కేసులు పెడుతున్నారు, చాలా బెదిరిస్తున్నారు, అరాజ్ చేస్తున్నారు అనేటువంటి కోణంలో సర్పంచులు బయటకు చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే బహిరంగంగా కొంతమంది వస్తున్నారు, మరికొంతమంది రాలేని పరిస్థితి ఉంది. మేము వచ్చి మీడియా ముందు చెప్తే మీరు మీడియాకు చెప్పుకున్నారు కదా, మీడియానే మీ సమస్య పరిష్కరిస్తుంది వెళ్ళండి అని చెప్పేసి వెటకారంగా సమస్యను పక్కదారి పట్టించి మరింత సమయం దొరుకుతుందని స్థానిక ప్రజాప్రతినిధులు కాలం వెల్లదీస్తున్నారు అనేటువంటి కోణంలో ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి దుర్భరంగా మారింది. మధు, అంటే చంద్రశేఖర్, ఒక్క పైసా కూడా బాకీ లేదు, ప్రభుత్వం ఎప్పటికప్పుడు బిల్లులు క్లియరెన్స్ చేస్తుంది అనేటువంటి చెప్పే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి సర్పంచ్లు ఏం చెప్తా ఉన్నారు? ఎస్, ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు మనం కొంతమంది సర్పంచ్లతో కూడా మాట్లాడాము. వాళ్ళందరూ కూడా ఆఫ్ ద రికార్డ్ చెప్పడం జరిగింది. ఎందుకంటే మీడియా ముందట మేము ఓపెన్గా చెప్పలేనటువంటి దిశలో ఉన్నాము. ఒకవైపు మంత్రి కేటీఆర్ ప్రకటన చేశాడు, మరొక వైపు పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు మరో మంత్రి కూడా ఆయన క్లారిటీ ఇచ్చాడు. మేము ఎలాంటి బకాయిలు లేము, చేసినటువంటి పనులన్నిటికీ కూడా సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందజేస్తున్నాము, ఎలాంటి లోటుపాట్లు లేకుండా మేము చూస్తున్నాము అనేటువంటి కోణంలో వాళ్ళు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం ప్రభుత్వం తరపున మంత్రి, కేబినెట్ మంత్రి హోదాలో ఉండి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు.
తప్పితే ఎక్కడ కూడా నిజమైనటువంటి వాస్తవమైనటువంటి పరిస్థితి లేదు. కొంతమందికి మాత్రం చెక్కులు ఇచ్చారు. ఎందుకంటే పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ఉంది, వాళ్ళు బహిరంగంగానే ఈ పల్లె ప్రగతి పట్టణ ప్రగతిని బహిష్కరిస్తాము, మేము ససేమిరా పాల్గొమని చెప్పేసి గత నెల రోజుల నుంచి కూడా బహిరంగ ప్రకటన చేసిన నేపథ్యంలో కొద్ది మందికి ఎక్కడైతే కాంప్లికేటెడ్ ఉందో, ఎక్కడైతే వివాదాస్పదమైన అంశంగా మారుతుందో, ఎక్కడైతే సర్పంచులు తిరుగుబాటు చేస్తున్నారో అక్కడున్న వాళ్లకు కొద్దిపాటి చెక్కులు ఇచ్చారు, కొద్దిపాటి అమౌంట్ ఇచ్చారు. కొద్దిపాటి అంటే దాదాపు ₹1 కోటి ఇవ్వాల్సిన చోట 10 లక్షల రూపాయలు ఇచ్చి కంటి తుడుపు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు పనులు చేయండి, ముందు మేము మొత్తం డబ్బులు నయా పైసా లేకుండా ఇస్తామనేటువంటి భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే బుజ్జగింపులు లేకుంటే బెదిరింపులు రెండు విధానాలను అనుసరిస్తున్నారు. రెండు విధానాలను అనుసరించి ఈ వ్యవస్థను ముందుకు సాగదీస్తామని చెప్పేసి వాళ్ళ యొక్క అబద్ధపు ప్రచారంతో ముందుకొచ్చి చెప్తున్నారు తప్ప వాస్తవంగా బకాయిలు కోట్లలో ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాస్తవమైనటువంటి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితి, వాస్తవ పరిస్థితి మధు ఇది. నిజంగా కూడా థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఇది సిచ్యువేషన్. గ్రౌండ్లో పరిస్థితులు చాలా వేరుగా ఉన్నాయి. అంటే ప్రభుత్వం చెప్తుంది ఒకటి, బయట జరుగుతుంది అయితే ఒకటి చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే సర్పంచ్లే చాలా స్పష్టంగా చెప్తున్నారు వారికి రావాల్సినటువంటి బిల్లులు, వారు పడుతున్నటువంటి ఇబ్బందులు, వీటన్నిటిని వారు డైరెక్ట్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అంటే టీఆర్ఎస్ పార్టీ సర్పంచులు కాకుండా ఇతర పార్టీల ద్వారా గెలిచినటువంటి సర్పంచుల పరిస్థితి మరీ దయనీయంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. టీఆర్ఎస్ పార్టీ ద్వారా గెలిచినటువంటి సర్పంచులు కూడా చాలా బహిరంగంగా వారు వ్యక్తం చేస్తూ ఉన్నారు, వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు మెజారిటీకి సంబంధించిన సర్పంచులంతా కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు. వారు స్పష్టంగా మీడియా ముందు మాట్లాడుతూ ఆవేదన ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చెప్తాం, వచ్చేటువంటి ఎన్నికల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం, వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల కోసం అప్పుడు సర్పంచ్ల పవర్ ఏంటో చూపిస్తామనేటువంటి ఒక ప్రభుత్వానికి ఘాటైనటువంటి ఛాలెంజ్ కూడా విసురుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఎంత దారుణంగా ఉంది స్థానిక సంస్థల పరిస్థితి, పంచాయతీల పరిస్థితి అనేటువంటిది బయటపడతా ఉన్నటువంటి పరిస్థితి. బండారు రామ్మోహన్ రావు గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్లోనే ఉన్నారు. ఆయన వెర్షన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మరొకసారి. రామ్మోహన్ గారు చూస్తున్నారు క్షేత్రస్థాయిలో ఏ రకంగా ఉన్నటువంటి సిచ్యువేషన్, చెప్పండి. చెప్పండి రామ్మోహన్ గారు. అంటే నిజంగా కూడా కేంద్రం ఏమో నిధులు ఇవ్వట్లేదంటూ కేంద్రాన్ని అడగవచ్చు, కానీ మేము అడగొద్దా రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేటువంటిది డైరెక్ట్గా అడుగుతూ ఉన్నారు ఈరోజు ప్రభుత్వాన్ని వాళ్ళు. మధ్యగా ఇంతకుముందు చెప్పినట్టు మా ఇంటికి ఎంత దూరం, మా ఇల్లు మీ ఇంటికి ఎంత దూరం. యూనియన్ కేంద్ర ప్రభుత్వాన్ని మీరు అడుగుతున్నట్టే మరి మీరు ఇవ్వాల్సిన బకాయిలు ఉన్నాయి కదా కింది స్థాయిలో. ఇప్పుడు సర్పంచులు అనవసరంగా ఎందుకు ఆరోపణ చేస్తారు? బిల్లులు పాస్ కాకపోతేనే కదా. బిల్లులు పాస్ అయిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు పక్కన పెడతాం, అధికార పక్ష నాయకులు కూడా ఇక్కడ కేసీఆర్ స్వయంగా కేసీఆర్ గారి కాన్స్టిట్యూన్సీ లో అట్లాగే కేటీఆర్ గారి కాన్స్టిట్యూన్సీ లో అధికార పార్టీ సర్పంచులు ఆందోళన చేస్తున్నారు కదా. ఇక్కడ పెళ్లిని గదిలేసి కొడితే తప్పనిసరి తిరగబడతాయి అన్నట్టు అధికారం ప్రతిపక్షం ఏం లేదు, అందరు సర్పంచులు ఈ సమస్యను ఎదుర్కొంటారు. కాకపోతే కొంచెం అధికార పార్టీ సర్పంచులకు వడ్డించేవాడు మనవాడు అన్నట్టు బిల్లులు పాస్ చేయడంలో కొంతవరకు వివక్షలు పెడుతున్నారని ఒక ఆరోపణ ఉంది. ఎందుకంటే ఎక్కువ పెద్ద పంచాయతీలలో ఎక్కువ నిధులు బకాయి ఉన్నప్పుడు 4-5 లక్షలు. ఇవాళ నిన్న మొన్న సర్పంచులు మాట్లాడింది ఏంటంటే మేము పల్లె ప్రగతి పట్టణ ప్రగతిని మేము బహిష్కరిస్తామని గట్టిగా డిమాండ్ చేస్తే 15 లక్షలు బాకీ ఉన్న చోట 2 లక్షలు 3 లక్షలు ఇస్తున్నారు. అంటే కంటి తుడుపు చర్యగా వీళ్ళు మళ్ళీ పాల్గొనకపోతే కష్టం అని చెప్పి. రెండోది మీరు అన్నారు మధు గారు, ఇంతకు పెన్షన్ కూడా ఇప్పించలేని పరిస్థితి. నిజంగా అంత దయనీయ పరిస్థితి. దానికి కారణం ఏంటంటే మీరు లబ్ధిదారులు ఎంపిక ఇవాళ ఎమ్మెల్యే రాజ్యం నడుస్తుంది, ఎంపీ రాజ్యం నడుస్తుంది, మీకు సర్పంచ్ రాజ్యం నడుస్తలేదు, ఎంపీటీసీలు మన జెడ్పీటీసీ రాజ్యం నడుస్తలేదు. స్థానిక ప్రభుత్వాలు ఎన్నికైన ప్రజాప్రతినిధులను నిర్లక్ష్యం చేసి వారి మీద ఎమ్మెల్యేలు ఎంపీలు పెత్తనం చేస్తున్నారు. ఇవాళ ఇద్దరే జరుగుతుందంటే ఉదాహరణకు గ్రామంలో ఏదైనా ఎంపిక చేయాలి లబ్ధిదారు, ఇండ్ల పథకంలో డబుల్ బెడ్రూమ్లు ఎవరికి కేటాయించాలి, కట్టినాయి 10-100 మంది లబ్ధిదారులు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఈ 100 మందిలో 10 మందికి ఎవరు అంటే ఏం చేయాలి, మంచిగా గ్రామ సభ పెట్టి అందరి ముందు ఈ ఊళ్ళో ఇల్లు లేని వారెవరు అని ప్రియారిటీ తీసి దానిలో 10 మందికి ఇస్తే అయిపోతుంది. కానీ అట్లా కాదు, వాళ్ళ అధికార పార్టీ కొమ్ము కోసే వాళ్ళు ఎమ్మెల్యే టిక్కు పెడితేనే, ప్రతి లబ్ధిదారుని ఎంపికలో ఎమ్మెల్యే టిక్కు పెడితేనే అది సాధ్యమవుతుంది. అట్లాగే ఇన్ఛార్జి మంత్రి మళ్ళీ అంటే ఆ జిల్లాకు సంబంధించిన ఆయన వీళ్ళని దాటి లబ్ధిదారుల ఎంపిక జరుగుతలేదు. నిజంగా లబ్ధిదారుల ఎంపిక కనుక పంచాయతీలో జరిగితే వీళ్ళకి కూడా గొడవ ఉండకపోయేది, ఎంపీలకు ఎమ్మెల్యేలకు కూడా. వీళ్ళకి కూడా చాలా బాధపడుతున్నారు పైన వీళ్ళతో. డైరెక్ట్ గా ఊళ్ళో ఎవరికి లేదు వాళ్ళకి వచ్చేది కదా.
ఆ 10 మంది సంతోషపడతారు కదా. ఇప్పుడు ఏమవుతుందంటే ఇల్లున్న వాడికి ఇల్లు వస్తున్నది, భూమి ఉన్న వాడికి భూమి వస్తున్నది. ఇవన్నీ డబుల్ కావడం వల్ల కార్యకర్తలకు మేలు జరుగుతుంది కానీ నిజాం సామాన్య ప్రజలకు మేలు. ఇంకొక మాట చెప్తాను మాత్రం, మొన్న 50 పెన్షన్ ఇస్తాం మన ఇది ఇస్తా అన్నారు కదా. ఇప్పటికి మనకి అప్లికేషన్స్ 6 లక్షల అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఒక్కటి కూడా పరిష్కరించే. మరి 50 ఏళ్ళకి పరిమితి 65 నుంచి 50 తీసుకొస్తా అన్నప్పుడు చాలా మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇప్పటికి పెన్షన్లు కానీ మీకు రేషన్ కార్డు కొత్తగా 6 లక్షల రేషన్ కార్డు కోసం అప్లికేషన్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా కుటుంబాలు ఒకటిగా ఉండవు. గొడవ వచ్చిన తర్వాత కొడుకు వేరే అవుతాడు. అట్లాంటప్పుడు ఏమవుతుంది, ఒక కుటుంబం 2 అవుతుంది. అట్లా 6-7 లక్షల రేషన్ కార్డుల కోసం, తెల్ల రేషన్ కార్డుల కోసం పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయి, పెన్షన్ల కోసం దరఖాస్తులు ఉన్నాయి. ఇళ్ల కోసం చెప్పనవసరం లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు సక్సెస్ గా అయ్యే పథకం కాదు ఏం చేసినా కూడా. కాకపోతే స్థలం ఉంటే 3 లక్షలు 4 లక్షలు ఇవ్వడము, లేకపోతే దానిలో కేంద్ర ప్రభుత్వం 1 లక్ష ఇస్తుంది కదా, ఈ 1 లక్ష కలుపుకొని మీరు కట్టుకోండి, మేము 1 లక్ష ఇస్తా అనడం మంచిది. కానీ డబుల్ బెడ్రూమ్ పథకం విఫలమైంది. పెన్షన్లన్నీ ఇవ్వచ్చు కదా, ఆఖరి రేషన్ కార్డులు ఇవ్వచ్చు కదా. పాత రేషన్ కార్డు నిజంగా చేస్తే దాదాపు 60-70 లక్షల మంది అర్హులు ఉంటే 90 లక్షల మందికి 96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. టీచర్లు, డాక్టర్లు, ఇతర ఉద్యోగాలు ఉన్నారు. వాళ్ళు ఎంక్వైరీ చేయండి, వాళ్ళని తీసేయండి, అర్హులకు ఇవ్వండి. అంటే పంచాయతీ మీద బాధ్యత పెడితే వీళ్ళకి బాధ ఉండదు. పంచాయతీలో లబ్ధాల ఎంపికలో పారదర్శకత పాటించడం, అట్లాగే లిస్టులు పోయిన తర్వాత ఎమ్మెల్యే టీక్ అవసరం లేకుండా డైరెక్ట్ గ్రామాల్లోనే గ్రామ సభలో సెలెక్ట్ చేస్తే ఈ బాధల మధ్య ఉండదు. ఇంకొక మాట చెప్తా, ఇవాళ సర్పంచులు కనుక సౌఖ్యంగా ఉండి మంచిగా ఉంటే కాంట్రాక్టర్లకు ఇచ్చిన చెక్కులు చేయాలి. చెక్కులే చూపెడుతున్నారు కదా సర్పంచులు. కొందరు చెక్కులు నాకు వాట్సాప్ పెట్టారు, అయ్యా ఇగో ఇది 4 నెలల కింద ఇష్యూ చేసినాం, ఇప్పటికి కాలేదు. 3 నెలలు 6 నెలల కింద ఇష్యూ చేసిన చెక్కులు కూడా క్లియరెన్స్ అవుతలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎట్లో అట్లా మళ్ళీ గట్టెక్కించుకోవాలి. 1 వారం రోజులు ఇన్ఛార్జి మంత్రులకు, ఆ జిల్లా మంత్రులకు, ఆ ఎమ్మెల్యేలకు రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యంగా అధికార పార్టీ ఏం చేసిందంటే మీ ఓడని మీరు సంతృప్తి పరచుకోండి, ఏం చేస్తారో తెలియదా. ఇట్లా చేస్తే ఒక పరిష్కారం కూడా చెప్తాం. అది ఎంతసేపు మాట్లాడతాం. పరిష్కారం ఏంటంటే ఏదైనా పెద్ద పథకంలో 600-700 కోట్ల రూపాయల బిల్లులు ఆపితే ఎంత సాధ్యం. ఇప్పుడు పెద్ద కాంట్రాక్టర్లు ఇచ్చే బిల్లు ఒకేసారి ఇవ్వచ్చు, వాళ్ళ కమిషన్ ఎక్కువనే ఉంటాయి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే పెద్ద కాంట్రాక్టర్లకు ఇచ్చే బిల్లులో డైరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కమిషన్లు పోతున్నాయి. దానివల్ల ఏం చేస్తున్నారు, అక్కడ కమిషన్ల కోసం అక్కడ చెక్కులు ఇష్యూ అవుతున్నాయి. ఆర్థిక పరిస్థితి బాగాలేకుండా ఇక్కడేమో కమిషన్ డైరెక్ట్ రాబీలకు పెద్దలకు కమిషన్లు పో. ఏమైనా మా అయితే అధికారంలో సర్పంచులు 2% 3% తీసుకుంటారు. కనుక ఇక్కడ డైరెక్ట్ వాళ్ళ కమిషన్ రావు. కనుక ఈ 1000 కోట్ల రూపాయలు కనుక నిధులు విడుదల చేస్తే పంచాయతీలు ఇప్పుడు ఆటోమేటిక్ గా పాత క్యారియర్ పోతే కొత్తగా ఏమైనా పనులు చేస్తూ ఉంటాయి. ఈ 1000 కోట్లు ఎందుకు రావడం లేదు, ఎందుకు విడుదల చేయడం లేదు అంటే ఆర్థిక పరిస్థితి పూర్తిగా బాగాలేదు. ఇవాళ మేలో మనకు రైతు బంధు పథకం పైసలు రావాల్సింది, జూన్ 1st వీక్ వచ్చేసింది, ఇప్పటికి రూపాయి లేదు. అందుకని ఏమంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక స్థితిని బట్టి మెలగాల్సింది. అన్ని ఆర్భాటంగా ముందు పెట్టింది కట్టి అన్నది అన్ని గ్రామాల్లో ఇవన్నీ నేను చెప్పిన 3 జరిగినాయి. పల్లె ప్రకృతి వనము, అట్లాగే శ్మశానాలు, రైతు వేదికలు కట్టారు. రైతు వేదికలు పందికొక్కులు దొరుకుతున్నాయి, వాడుకోకపోతే అదే జరుగుతుంది. రైతు వేదికలు కట్టారు, ఊరికి దూరంగా కట్టారు, లేకపోతే కొంచెం పొలాల్లో కట్టారు. దాన్ని వాడుకోవాలంటే కనీసం గోడవలకు వాడుకోండి. ఇప్పుడు రైతు వేదికల సమస్య ఏంటంటే ఇవాళ వర్షం పడుతుంది, ఇంకా వడ్లు కాంటా కాలేదు, ఆ వడ్లను వేసుకోవడానికి అనుమతిస్తలేదు. రైతు వేదిక ఒక గుడారం లాగా ఉంటుంది, రేకులతోనే వేసి ఉంటుంది. దానిలో అయితే రైతులు దాచిపెట్టుకోవడానికి వడ్లు అయితే ఖరాబ్ కావు కదా. అంటే కింది అధికారులు పైనుంచి ఏం ఆదేశాలు వస్తాయని భయపడుతున్నారు. పై అధికారులు ఏమో అట్లా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్డర్ అని మనం ఏం చేస్తా ఉంటారు. కలెక్టర్ల దగ్గర కానీ అధికారం వికేంద్రీకరణ చేస్తే ఆటోమేటిక్ గా వీళ్ళకు వెసులుబాటు కలిగేది. ఇదంతా ఏముందంటే ఆఖరికి ఇంకొక సంవత్సరం మిగిలింది. సర్పంచ్ సంవత్సరం లేదు, ఇంకో సంవత్సరంలో వీళ్ళు అధికారం అయిపోతుంది. పెద్ద బాధ ఏంటంటే ఇప్పుడు చేసిన పనులకు కనుక బిల్లులు రాకపోతే రేపు దురదృష్టవశాత్తు బిల్లు ఎన్నిక కాకపోతే ఆ బిల్లులు ఎవరు ఇవ్వాలనే సమస్య కూడా వస్తుంది. నిజంగా అదే పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి. మంచిర్యాల ప్రాంతం నుంచి, మంచిర్యాల జిల్లాకు సంబంధించి మా ప్రతినిధి అరుణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ స్థానికంగా సర్పంచ్లకు సమస్యలు ఏ రకంగా ఉన్నాయి, వారేం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. డైరెక్ట్గా వారితో మాట్లాడించడానికి గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా అరుణ్ అక్కడ ఉన్నారు. అరుణ్, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించిన సర్పంచులు ఏ అంశాలను తెరపైకి తీసుకొస్తా ఉన్నారు?
రైట్ మధు, ఏదైతే 5వ విడత కూడా పల్లె ప్రగతి పనులు అయితే మంచిర్యాల ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభమైనాయి. ముఖ్యంగా కూడా ఏదైతే పల్లె ప్రగతి పనులను బహిష్కరిస్తామని చెప్పి కూడా గతంలోనే సర్పంచ్లు అయితే ఒక తీర్మానం చేసినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్లకు కూడా మెమోరాండాలు సమర్పించింది. ఏదైతే గతంలో పనులు చేసినటువంటి బిల్లులకే డబ్బులు రాలేదు, ఇప్పుడు మళ్ళీ కూడా పల్లె ప్రగతి పనులు ఎలా చేయాలంటూ కూడా సర్పంచ్లు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఎక్కడైతే ఇటు ఆసిఫాబాద్ కావచ్చు, మంచిర్యాల జిల్లాలో కూడా సర్పంచ్లు గత రాత్రి కూడా కొంతమంది అంటే అధిష్టానం నుంచి కూడా ఏదైతే మన కేటీఆర్ నుంచి కావచ్చు, ఇటు దయాకర్ నుంచి కూడా ఏదైతే ఎమ్మెల్యేలకు కూడా ఆర్డర్స్ ఏదైతే ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తా ఉన్నది. ఏదైతే ఖచ్చితంగా కూడా ఎక్కడ ఉన్నటువంటి సర్పంచులు ఈ పల్లె ప్రగతి పనులను బహిష్కరించకుండా చూడాలని చెప్పడంతో కూడా సర్పంచులకు అయితే ఎమ్మెల్యేలు ఫోన్ చేసి కూడా ఏదైనా ఉంటే మనం తర్వాత మాట్లాడదాం, కానీ ఇప్పుడైతే మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడదు, ఖచ్చితంగా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ కూడా చెప్పడం జరిగిందంటూ కూడా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. దాంతో కూడా కొంతమంది సర్పంచులు లోన ఇబ్బందులు పడ్డప్పటికీ కూడా బయటికి చెప్పుకోలేక కూడా ఇవాళ తూతు మంత్రం కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి సంబంధించి కూడా మన దగ్గర ఏదైతే ఒక మహిళా సర్పంచ్ ఉన్నారు, దండపల్లి మండలానికి సంబంధించిన మహిళా సర్పంచ్ ఉన్నారు. నిజంగా కూడా ఆమె ఎటువంటి ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకొని చెప్పండి. ఏంది మీ పరిస్థితి, ఏంది మీకు ఎప్పుడు రావాలి బిల్లులు అని కాదు సార్, మాకు ప్రతి నెల మనకు బిల్లు గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఏ నెల 4 నెలలు మనకు వేస్తే ఇబ్బంది అనేది ఉండదు సార్. మేము చేసిన పనులకు దాదాపు 8-9 నెలల నుంచి మాకు బిల్లులు రాక మస్తు ఇబ్బందులు అవుతున్నాయి. మళ్ళీ ఎంబీలు చేసుకొని కూడా మాకు 2-3 నెలలకు డబ్బులు పడితే మాకు ఇంట్రెస్ట్ తోటి మస్తు కష్టం అవుతుంది సార్. ఇప్పుడన్నా నెలకు డబ్బులు పడి మాకు తొందరగా బిల్లులు చేసినాక మాకు తొందర డబ్బులు పట్టేటట్లు చూసుకుంటే మేము ప్రజలకు ఏమైనా సేవ చేయగలుగుతాం. మాకు గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఏమేమి పనులు చేసినామా, మరి చేసిన పనులకైతే బిల్లులు వచ్చిన నిజంగా కూడా చాలా మంది సర్పంచులు అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు. ఎట్లా మీ పరిస్థితి ఎలా ఉంది? అవును సార్, మేము కూడా అట్లనే పల్లె ప్రకృతి వనాలకు అట్లనే తీసుకొచ్చి మితిలో తీసుకొచ్చుకున్నాం సార్. నాకు కొన్ని నచ్చింది అంటే ఎంబీ కాక లేటుగా అయితేనే మా దగ్గరనే పొరపాటు అనుకుందాం, కాకపోతే అవి తొందరగా ఎంబీ అయినాక పడేటట్లు చూడాలి సార్ గవర్నమెంట్ కూడా డబ్బులు. ఎందుకంటే అవి 3 నెలల దాకా రాకపోతే ఇచ్చినక్కడ కూడా వాళ్ళు గవర్నమెంట్ డబ్బు అంటేనే ఎవరు డబ్బులు ఇస్తలేరు సార్ మాకు ప్రస్తుతానికి. అది మెయిన్ ప్రాబ్లం అవుతుంది. ఏమన్నా 10,000 తీసుకొద్దామన్నా కూడా మాకు ఇవ్వట్లేదు. ఎందుకంటే మీకు గవర్నమెంట్ డబ్బు ఇస్తలేదు, మీకు రావమ్మా మాకు ఇస్తారని గ్యారంటీ ఎట్లుంది అని అడుగుతున్నారు సార్. ఇదైతే కొంచెం గవర్నమెంట్ ఇది అయితే పట్టించుకోవాలి సార్ మాకు. ఎందుకంటే పేదవాళ్ళు కూడా మేము పేదవాళ్ళతోటే మా గ్రామాన్ని మేము అభివృద్ధి చేసుకోవాలనేది మేము ముందటకు వచ్చినాం సార్. ఇప్పుడు మీరు గవర్నమెంట్ డబ్బు ఇవ్వకపోతే మేము ఇంట్లో నుంచి వెళ్ళి అమ్ముకుందామన్నా కూడా మా దగ్గర ఏమి ఉండదు కదా సార్. అట్లా అని గవర్నమెంట్ ఆలోచించి నెలకు డబ్బులు అయితే పంపించేయాలి సార్. రైట్ మధు, ఇదైతే సర్పంచ్ తెలుపుతున్నటువంటి పరిస్థితి. ప్రతి నెల కూడా తమ చేసినటువంటి పనులకు బిల్లులు వస్తే బాగుంటుందని చెప్తున్నారు. ఇప్పటికీ అప్పులు తీసుకొచ్చి పనులు చేస్తే కూడా సగం డబ్బులు రావడంతో ఇబ్బంది పడుతున్నారు. తమను మళ్ళీ కూడా అప్పు అడగడానికి కూడా ఇక్కడ అడిగితే కూడా వాళ్ళు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులే, మీకు ప్రభుత్వమే డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితులే, మీకు ఇస్తే మీరు మాకు ఇస్తారా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారని అయితే సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వము ఏదైతే ఖచ్చితంగా కూడా ప్రతి నెల చేసినటువంటి పనులకు బిల్లులు చెల్లించితే రేపు ప్రజలకు మేము చేరువ ఇంకా కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసడానికి అవకాశం ఉంటుందని అయితే వీళ్ళు తెలుపుతున్నటువంటి పరిస్థితి. మధు. ఎస్ సార్, రైట్ అరుణ్, ఇది సిచ్యువేషన్ గ్రౌండ్లో డైరెక్ట్గా సర్పంచ్ వర్సెస్ సీఎం కేసీఆర్ అనేలాగా పరిస్థితులు మారుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. నిధులు ఇస్తారా, లేదంటే ప్రభుత్వం చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ బహిష్కరిస్తూనే ఉంటాం, లేదంటే మా నిధులు ఇచ్చేంత వరకు మా బకాయిలు చెల్లించేంత వరకు అనేటువంటిది డైరెక్ట్గా ప్రభుత్వానికి సవాలు విసురుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మండల రామ్మోహన్ గారు, విశ్లేషకులు మీ అభిప్రాయం చెప్పినందుకు, వచ్చి సర్పంచ్లకు సంబంధించిన సమస్యలపై క్షేత్రస్థాయిలో ఏ రకంగా ఉంది అనేటువంటి విషయాలను వివరించేటువంటి ప్రయత్నం చేశారు. ఇది ఈరోజు సంబంధించి తెలంగాణలో సర్పంచులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు సంబంధించి వచ్చేటువంటి ఎన్నికల్లో తమ సత్తా చాటుతామంటూ ప్రభుత్వానికి డైరెక్ట్గా సవాలు విసిరేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా వారి బకాయిలు చెల్లించడానికి ముందుకు వస్తుందా అనేటువంటి ఒక చర్చ అయితే ప్రారంభమైనటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి. నేను మధు మల్కేడ్కర్, సైనింగ్ ఆఫ్.